వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. నన్ను చూస్తే ఎలా అనిపిస్తుంది? అజంతా శిల్పం లాగా, ఎల్లోరా శిల్పం లాగా ఉన్నానా? అస్సలు లేవంటారా? ఎంత మాట అన్నారండి. నేను బాగా హర్ట్ అయ్యాను తెలుసా. అసలు అజంతా శిల్పం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎల్లోరా శిల్పం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎప్పుడైనా వెళ్ళారా అక్కడికి? వెళ్ళలేదు కానీ ఫాల్స్ కంపారిజన్ చేస్తున్నారు. అవి చూశాక కదా తెలుస్తుంది నేను అలా ఉన్నానో లేదో. మరొకసారి చూసి రావచ్చు కదా, అప్పుడు అవును మోనికా కరెక్టే, నువ్వు అలాగే ఉన్నావు అంటారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? మార్త్వాడ క్విజన్ లో ఉన్నాం. ఈ క్విజన్ అంటే ఈ ప్లేస్ లోని ఎల్లోరా శిల్పాలు అలాగే అజంతా శిల్పాలు చాలా ఫేమస్ అండి. ఇంతే కాకుండా కేవ్స్ కూడా చాలా ఫేమస్. అంటే ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఈ పేర్లు చిన్నప్పుడు చదువుకుని ఉంటుంటారు కదా బుక్స్ లోని. ఇవన్నీ ఔరంగాబాద్ దగ్గర ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా వీలైతే వెళ్ళండి, వెళ్ళి చూసొచ్చి కంపేర్ చేస్తే అప్పుడు చెప్పండి. సరే, బాగా హర్ట్ చేశారు, అయినా నా డ్యూటీ నేను చేసుకోవాలి కదా. సో ఈరోజు రెసిపీ ఏంటో చెప్పనా? రెసిపీ పేరు చాలా వింతగా ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ట్రిక్స్ కూడా ఉన్నాయండి. అదేంటంటే కొలంబిచ్చి కిచిడి. కొలంబిచ్చి కిచిడిని గుర్తుపెట్టుకోవాలంటే కొలంబస్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొలంబిచ్చి కిచిడి అంటారు. ఈ కిచిడి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. వాళ్ళకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, అందుకే రకరకాల కిచిడీలు చేసుకుంటూ ఉంటారు. వెజ్ కిచిడీ చేస్తారు, నాన్ వెజ్ కిచిడీ చేస్తారు. మరి ఇదేంటి అంటారా? ఎందుకంటే ఆతృత, నేను చేస్తానుగా, చూడండి. కొలంబిచ్చి కిచిడి అంటే ఇది మామూలు కిచిడి కాదు దేవుడో. ఎన్ని ఉన్నాయండి బాబు ఇంగ్రీడియంట్స్. వీళ్ళకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఒక ప్రయోగం లాగా చేశారేమో ఈ రెసిపీ. కానీ చాలా బాగుంటుందంట. ఇది టేస్ట్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంటుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే కిచిడీలో జనరల్ గా మనం నాన్ వెజ్ వేసుకోం. కిచిడీ అంటే వెజ్జే, కానీ ఇది నాన్ వెజ్ కిచిడీ అండి. ప్రాన్స్ వేసుకుంటున్నాము. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఒక చక్కటి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ లోనే ఉంది పవర్ అంతా అన్నమాట. సో జాగ్రత్తగా చూడండి నేను ఏమేమి వేసుకుంటున్నాను. అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర ఎక్కువగా వేసుకోవాలి. గ్రీన్ గా ఉండాలన్నమాట ఈ పేస్ట్. ఓకే, ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ టైప్ లో చేస్తుంటారు కదా పేస్ట్. సో ఓకే, దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ప్రాన్స్ ని ఒక బౌల్లో వేసుకొని ఈ తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని ఈ ప్రాన్స్ కు వేసుకోవాలన్నమాట. దీన్ని వాళ్ళు గ్రీన్ పేస్ట్ అంటారు. విన్నారా? గ్రీన్ పేస్ట్. ఈ పేస్ట్ తోనే వస్తుందంట టేస్ట్ అంతా. ఓకే, ఇప్పుడేం వేసుకోవాలంటే కాస్త ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, డన్. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఈలోపు ఇంకొక పేస్ట్ ఉంది. అదేంటంటే ధనియాలు, లవంగాలు, కొంచెం మిరియాలు. జాగ్రత్త ఫాలో అవ్వండి, మర్చిపోద్దు. ఏ ఒకటి వేసుకోకపోయినా టేస్ట్ రాదు. జాపత్రి, యాలుకలు, దాల్చిన చెక్క, వీటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని
ఆయిల్ హీట్ అవ్వాలి కాస్త. ఈ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది కదా, అరోమా ఎలా ఉందో చూద్దాం. గుమగుమలాడుతుంది. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆనియన్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్, ఓకే. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం బంగాళదుంపలు వేసుకుందాం. వీళ్ళు బంగాళదుంపలు కూడా వేసుకుంటారండి కిచిడీలో, మనం కూడా వేసుకుంటాం కదా వెజిటబుల్ కిచిడీలోని. కాస్త కలుపుకొని వెల్లుల్లి ఒక 2 రెబ్బలు వేసుకొని, ఆ తర్వాత కొంచెం కారం, పసుపు, కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకునే ముందు ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని జీరా పౌడర్, ధనియా పౌడర్, అన్ని మసాలాలు తయారు చేసుకొని ఇంకా పౌడర్లు వేసుకుంటారా దేవుడా. వెరైటీగా ఉంది కిచిడి. జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకున్నాక చిన్న ఇంగువ కూడా వేసుకోవాలి. అది కూడా వేసేసుకున్నాక కొబ్బరిపాలు వేసుకోవాలి. ఆన్ హ్యాండ్ అప్పటికప్పుడు కొబ్బరిపాలు లేకపోతే ఏం చేస్తారు, కొబ్బరి తురం వేసుకున్నా పర్వాలేదంట. ఇవన్నీ వేసుకున్నాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ వేసుకోవాలి. రైస్ వేసేసుకుందాం. తగినంత నీళ్లు వేసుకుందాం. కిచిడి కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఐఎమ్ రియల్లీ వెయిటింగ్. చాలా వెరైటీగా ఉంది ఇది. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో తినాలనిపిస్తుంది నాకు. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. స్టీమ్ పోయింది, ఓపెన్ చేసుకుందాం. వాట్ ఏ ఫ్లేవర్. డిష్ అవుట్ చేసుకుంటాను. వెరీ నైస్ ఫ్లేవర్. కొంచెం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, కొలంబొచ్చి కిచిడి రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కొలంబొచ్చి కిచిడికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1 కప్పు, రైస్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, వెల్లుల్లి 6, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, జాపత్రి కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 4,
లవంగాలు 4, ధనియాలు 2 టీ స్పూన్లు, ఇలాచీ 2, దాల్చిన చెక్క 1. కొలంబిచ్చి కిచిడి తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, సోంపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో ప్రాన్స్ వేసి మిక్సీ పట్టిన ఈ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఆపై ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, మిరియాలు, జాపత్రి, యాలకులు, దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్ లో ఆయిల్ వేసి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని బంగాళదుంప ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, పసుపు, కొబ్బరి పాలు, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇంగువ, మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్, అలాగే ఉప్పు, బియ్యం, తగినన్ని నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొలంబిచ్చి కిచిడి రెడీ. కొలంబిచ్చి కిచిడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మరి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. నేను ఎప్పుడు ప్రాన్స్ ఫ్రై తిన్నాను, ఎగురు తిన్నాను, ఇంకా బిర్యానీ తిన్నాను, కానీ ఇలా కిచిడి ఎప్పుడూ తినలేదండి. లైట్ గా ఉంది. ఇంత మసాలాలు వేసుకున్నా సరే ఎందుకు లైట్ గా ఉంది? నేను కొంచెం వేసాను, ఎక్కువ వేస్తే ఘాట్ వచ్చేస్తుందని. లైట్ మసాలాలతోటి ఆ గ్రీన్ పేస్ట్ చాలా బాగుంది. కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇంతే కాకుండా కొంచెం స్పైసీగా ఉంది. పెప్పర్ వేసుకున్నాం, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, అందుకే అనమాట. అండ్ ప్రాన్స్ బాగా సాఫ్ట్ గా కుక్ అయ్యాయి, రైస్ కూడా సాఫ్ట్ గా కుక్ అయింది, సూపర్ గా ఉంది. ఎప్పుడు బిర్యానీలు తినే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ రెసిపీ అని చెప్పాలి. సూపర్ గా ఉంది. సో ఏం చేస్తారు? తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ ఒక చక్కటి వడై, రుమాలి వడై. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చాలా డిఫరెంట్ ప్రాసెస్. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త జీరా పౌడర్, కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు. ఎంత వెరైటీగా ఉందండి ఈ రెసిపీ. కారం, ఆ తర్వాత శనగపిండి. శనగపిండి కూడా లంప్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో వాటర్ వేసుకుందాం. ఇలా బాగా దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలి. సో దీన్ని బాగా కలుపుతాంగా, దగ్గరకు అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని ఒక పీస్ ఆఫ్ క్లాత్ తీసుకొని దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది కదా.
దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని కాసేపు దీన్ని ఇలా వదిలేసేయాలి. అది గట్టిగా సాలిడ్గా అయిపోవాలన్నమాట. సో ఇలా క్లోజ్ చేసుకొని కాసేపు ఇలా ఉంచుకున్నాక మళ్ళీ మనకి ఫ్రై చేసే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫ్రైకి ఆయిల్ రెడీగా పెట్టుకున్నాం. ఓకే, ప్యాన్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం దీన్ని ఇప్పుడు షాలో ఫ్రై చేసుకోవాలి. సో ఓపెన్ చేద్దాం. ఓకే, ఇలా వచ్చింది కదా. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం, అంటుకోకుండా ఉంటుంది కత్తికి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్లైసెస్ ని ఫ్రై చేసుకోవాలి. వావ్, ఎంత బాగున్నాయి కదా. టేస్ట్ ఎలా ఉంటుందో చూడటానికైతే చాలా బాగున్నాయి, వెరైటీగా. అలాగే వీటిపైన కాస్త గసగసాలు ఇలా వేసుకోవాలంట. అసలు మనం కంట్రీలోని అందరూ ఎంత అదృష్టవంతులు అంటే చక్కగా గసగసాలని మనం కేజీలు కొనుక్కొని ఇంట్లో స్టాక్ పెట్టుకొని మసాలాలు ప్రిపేర్ చేసుకొని తింటాం. కానీ కొన్ని కంట్రీస్లోని గసగసాలు నాట్ అలౌడ్. గసగసాలు అంటే అదొక డ్రగ్ అంట, తెలుసా మీకు? ఎప్పుడైనా దుబాయ్ కానీ అలాంటి కంట్రీస్కి వెళ్ళేటప్పుడు గసగసాలు తీసుకెళ్తే ఎయిర్పోర్ట్లోనే మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారంటండి. గసగసాలు అక్కడ ఒక డ్రగ్తో సమానం కాబట్టి అక్కడ వాడకూడదు, అమ్మకూడదు, మనం యూజ్ చేయకూడదంట. అంటే అక్కడ వాళ్ళు గసగసాలు వేసుకోరా మోనికా మసాలాలోనే అనుకుంటారా? అస్సలు వేసుకోరు. అది కూడా ఒక క్వాంటిటీ ఉంటుందంట. ఆ క్వాంటిటీలో తీసుకుంటే ఓకే, అంటే మైట్ బి 2 grams 5 grams అయి ఉంటాయి. కేజీలు కొనుక్కొని వెళ్ళే అవకాశం లేదు. ఓకే, మరి ఇప్పుడు ఇది రివర్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది అన్ని వైపులా ఎర్రగా చక్కగా కాల్చుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో అన్ని వైపులా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. చూసారు కదండి, రుమాలి వడే రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రుమాలి వడేకి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గసగసాలు 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు. రుమాలి వడే తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, శనగపిండి వేసి దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కాసిన్ని నీళ్లు పోసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక కర్చీఫ్ లో పెట్టి దగ్గరికి చుట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకుని నూనె వేసి నూనె కాగాక ఈ మిశ్రమాన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు పైనుంచి గసగసాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఎర్రగా అన్ని వైపులా కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే రుమాలి వడే రెడీ. రుమాలి వడేకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. రుమాలిలో పెట్టి ఇలా క్లోజ్ చేసామని రుమాలి వడే అని పేరు పెట్టారు.
ఓకే, పేరు ఏదైతే ఏంటి, టేస్ట్ చేసేద్దాం ఫస్ట్. వేడిగా ఉంది. ఒక డిఫరెంట్ టేస్ట్, క్రిస్పీగా ఉంది. కొత్తిమీర మసాలా అవన్నీ పంటికి తగులుతూ నోటి తగులుతూ ఎలా బాగుంటుంది అంటారా? సైడ్ డిష్గా బాగుంటుంది, స్నాక్గా బాగుంటుంది. బాగున్నాయి, మంచి వెరైటీలు చేసుకుంటారు. ఓకే అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. సో మరి ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి, ఒక డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈరోజు చూపించిన కిచడీ కూడా చాలా బాగుంది, అది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, ఈ క్విజన్ లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇదే లాస్ట్ డే కాబట్టి ఈ క్విజన్ కి బై చెప్పేస్తూ నెక్స్ట్ వీక్ మరొక క్విజన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను చూపించిన రెసిపీస్ ని ట్రై చేస్తూ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక చక్కటి క్విజన్ తో, మరొక డిఫరెంట్ గెటప్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.